దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ల బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చిత్రం లాంటి సెన్సేషనల్ మూవీతో వీళ్ళిద్దరి కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్లో నువ్వు నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అప్పటికి టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాంబోగా వీళ్ళిద్దరి జోడీకి గొప్ప పేరు వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ తర్వాత ట్రాక్ తప్పారు. జయం తర్వాత తేజ, ఆర్పి కాంబినేషన్లో ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి ఆడలేదు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన చివరి సినిమా అవునన్నా కాదన్నా. దాని తర్వాత మళ్ళీ జత కట్టలేదు. దీనికి కారణం ఏంటో ఆర్పి పట్నాయక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అవునన్నా కాదన్నా సినిమా టైంలో తనను తేజ ఎలా హర్ట్ చేసింది ఆర్పి వివరించాడు. మామూలుగా తాను పారితోషికాల గురించి పెద్దగా పట్టించుకోనని, నిర్మాత ఎంతిస్తే అంత తీసుకుంటానని, అయితే అవునన్నా కాదన్నా సినిమాకు మాత్రం నిర్మాత తనకు చాలా తక్కువ పారితోషికం ఇచ్చాడని ఆర్పి చెప్పాడు. ఇదే విషయంలో తేజ దగ్గర ప్రస్తావిస్తే ప్రస్తుతం మీ స్టేజ్ ఏంటో తెలుసుకోండి అన్నాడని ఆర్పి తెలిపాడు. ఆ మాటలతో తాను షాక్ అయిపోయానని, చాలా బాధ అనిపించిందని, అయినా ఏమీ మాట్లాడకుండా కామ్గా అక్కడి నుంచి తిరిగి వచ్చేశానని చెప్పాడు. తేజ ఆ మాట అనడం తనను ఎంతో బాధించిందని, అయినప్పటికీ ఆయనతో తనకు ఇప్పటికీ మంచి అనుబంధమే ఉందని, ఎక్కడైనా కనిపిస్తే నవ్వుతూ పలకరించి మాట్లాడతానని ఆర్పి తెలిపాడు. అయితే అవునన్నా కాదన్నా సినిమా చేసే సమయానికి ఆర్పి కన్నా కూడా తేజనే ఎక్కువ ఫ్లాపుల్లో ఉన్నాడు. మరి తాను ఏ స్టేజ్లో ఉన్నానో చూసుకోకుండా తేజ అంత మాట ఎలా అనేశాడో.